ఓకే బ్రో. మీ ఫ్రెండ్‌కి ఫ్యాట్ ఎక్కువ అవుతుంది. సో, మీ ఫ్రెండ్ కోసం ఒక డైట్ ప్లాన్ చెప్పమంటున్నావు కదా! అంటే పర్సన్‌కి డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ టైప్స్ ఉంటాయి బ్రో. హ్మ్. ప్రతి పర్సన్‌కి అదే బాడీ టైప్ ఉంటదనేసి చెప్పలేం. డిఫరెంట్ పర్సన్స్‌కి డిఫరెంట్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. బాడీ టైప్స్ వేరే ఉంటాయి. నెక్స్ట్ ఆ బాడీ మెటబాలిజం వేరే ఉంటది. నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటది. ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్ బ్రో. కంపేర్ టు పర్సన్. సో పర్టికులర్ డైట్ ప్లాన్ అంటూ ఏముండదు. అది వాళ్ళ బాడీ టైప్ మీద బేస్ అయి ఉంటుంది. ఆ బాడీ టైప్కి తగ్గ క్యాలరీస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అవి దాని మీద బేస్ అయి ఉంటుంది. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్. సో వాటి మీద బేస్ అయి ఉంటుంది. ప్రతి బాడీకి ఒకటే మ్యాక్రోస్ ఉంటాయి అనేసి చెప్పలేము. మీరు సోషల్ మీడియాలో చూస్తున్న డైట్ ప్లాన్స్ అన్నీ మీకు సెట్ అవుతాయి అనేసి చెప్పలేము. సో ప్రతి పర్సన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్, మనం మన బాడీకి తగ్గ ఫుడ్ ఇవ్వాలి అంటే మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే మన మ్యాక్రోస్ అంటే క్యాలరీస్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. సో అవి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఫుడ్ మెయిన్ స్కేల్ ఉండాలి. ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే డైలీ 10,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకోండి. సో ఆ విధంగా ఫ్యాట్ మీద బర్న్ చేసుకోవచ్చు. ఇంకోటి, జంక్ ఫుడ్, ఆయిల్స్, బయట సాఫ్ట్ డ్రింక్స్ అవి అవాయిడ్ చేయడం చాలా మంచిది.